హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, హెల్తీగా చేసుకునే 2 రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని చూపించబోతున్నానండి. రుచి అయితే చాలా చాలా బావుంటదండి. రెగ్యులర్‌గా చపాతీ, ఇడ్లీ, దోస తిని బోరు కొడితే ఒక్కసారి ఇలా హెల్తీగా చేసుకోండి. చాలా చాలా బావుంటాయండి. డయాబెటీస్ ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి జొన్న పిండితో ఇలా మంచి బ్రేక్‌ఫాస్ట్ అండి. ఎప్పుడు అబ్బబ్బా! మళ్ళీ జొన్న రొట్టి అనేవాళ్ళు ఇలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని చేసుకోవచ్చండి. 1, 2తో అయితే అస్సలాగరండి. 2 కూడా చాలా చాలా బావుంటాయి. ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు ఎలాంటి పప్పులు, బియ్యం నానబెట్టకుండా కేవలం 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. అంత ఈజీ బ్రేక్‌ఫాస్ట్ అండి. 2 కూడా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చక్కగా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో ప్రాసెస్‌ని చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు పెసర్లు తీసుకున్నానండి. శుభ్రంగా ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. లేదంటే టైం లేకపోతే గంటైనా నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. పెసర్లు చక్కగా నానాయండి. నానిన తర్వాత నేను ఈ పెసర్లో వాటర్ మొత్తం వంపేసి నేను ఒక క్లాత్‌లో కట్టి ఉంచానండి. ఇలా కట్టి ఉంచడం వల్ల మనకు చిన్న చిన్న మొలకలు వచ్చాయండి. అదే మనం 10 నుంచి 12 గంటలు ఉంచుకుంటే మొలకలు అనేవి చాలా పెద్దగా వస్తాయండి. నాకు చాలా తక్కువ టైంలో నేను తీసేసాను కాబట్టి చిన్న చిన్న మొలకలు వచ్చాయండి. దీంట్లో ఇప్పుడు నేను 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకోవాలి. 1 పచ్చిమిరపకాయ వేసుకోవాలండి. తుంచి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 కప్పు జొన్న పిండి వేసుకున్నానండి. పైన క్రిస్పీగా రావడానికి పావు కప్పు దాకా బియ్యం పిండి వేసుకోవాలండి. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. దీని ప్లేస్‌లో మీరు రాగి పిండి లేదంటే గోధుమ పిండి అయినా పావు కప్పు వేసుకోవచ్చు. పావు కప్పు పెరుగు వేసుకోవాలండి. ఇలా స్ప్రౌట్స్‌తో మొలకెత్తిన ఇలా విత్తనాలతో మనం చేసుకోవడం వల్ల హెల్త్‌కి చాలా మంచిదండి. ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు దాకా వాటర్ వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు బ్రేక్ఫాస్ట్ అనేది అంత చక్కగా వస్తుందండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. వాటర్ అనేది మరీ ఎక్కువ కాకుండా చూసుకుంటా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత నేను వెజిటబుల్స్ వేసుకుంటున్నానండి. తురుముకున్న క్యారెట్ మీడియం సైజ్ ఒకటి వేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మీడియం సైజ్ ఒక టమాటోను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 పచ్చిమిరపకాయ 2 తీసుకున్నానండి. సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పావు కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చక్కగా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దీంట్లో ఒక పించ్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం బేకింగ్ సోడా వేసుకుంటున్నాము. ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే 1 గంట ఇలా ఉంచేసి మీరు తర్వాత వెజిటబుల్స్ వేసుకొని మీరు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాంటప్పుడు మనకు వంట సోడా వేసే అవసరం కూడా లేదండి. ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఇలా వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా చిన్న చిన్న టిక్కిల్లా కూడా చేసుకోవచ్చండి. సాయంత్రం పూట పిల్లలకు స్నాక్గా ఇచ్చినా కూడా చాలా బాగుంటాయి. బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు. నేను 2 విధాలా మీకు చూపిస్తాను. ఇక్కడ ఇలా మూత పెట్టేసి ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. మంటను మాత్రం లో ఫ్లేమ్లో ఉంచాలి. అప్పుడే లోపల వరకు చక్కగా వేగుతుందండి. ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులో మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు మంచిగా క్రిస్పీగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత మంచిగా కాలిందో. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఇలా కాల్చుకొని తీసుకోవాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేస్తే సరిపోతుందండి. 1.5 గరిటె పిండి వేసుకోవాలి. మరీ లావుగా వేయొద్దు. ఇలా ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులో మంచిగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. హెల్దీ రెసిపీ అయితే ఇక్కడ మీకు ఇలా కడాయిలో కాకుండా ప్యాన్లో కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా దోశలాగా లేదంటే అట్టులాగా అయినా వేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ ఇలా ప్యాన్లో వేసుకొని ఈక్వల్గా గ్రీస్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఆయిల్ని మనము 2 గరిటెలు పిండి వేసుకొని మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి. దీంట్లో వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువ పల్చగా అయితే కాదండి. ఒకవేళ వెజిటేబుల్స్ వేయకుండా మీరు ఇలా దోశలాగానే వేసుకొని తినేయచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లోంచి 2 వైపులా మంచిగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. పైన తడి ఆరిన తర్వాత పైన కాస్త ఇలా మనం బ్రష్తో ఆయిల్ అప్లై చేసుకోవాలండి.
ఇప్పుడు ఇలా మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులో చక్కగా మంచి క్రిస్పీగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకునే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరితో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటానండి. చూస్తుంటేనే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. జొన్న పిండితో రెగ్యులర్గా చపాతీలు కాకుండా, లేదంటే రెగ్యులర్గా చేసుకునేవి కాకుండా ఒక్కసారి ఇలా హెల్దీగా చేసుకోండి. చాలా బాగుంటాయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. ఇక్కడ మీకు తుంచుతూనే తెలుస్తుంది. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మన సెకండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. అదే కప్పుతో 1 కప్పు బియ్యపిండి తీసుకోవాలండి. ఒకవేళ బియ్యపిండి వేసుకోవడం ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో మీరు రాగి పిండి అయినా, జొన్న పిండి అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 3 పిండిలతో చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజ్ తీసుకోవాలండి. ఉల్లిపాయ, దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 2 తీసుకోవాలి. దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఆకులు 5 నుంచి 6 తీసుకోవాలి. పావు కప్పు దాకా కొత్తిమీర తీసుకోవాలండి. క్యారెట్ని ఇలా ఒక మీడియం సైజ్ క్యారెట్ని తురిమి తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో 4 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలండి. ముందైతే 4 కప్పులు వేసుకోవాలి. ఇక్కడ నేనైతే పిండి కలుపుకోవడానికి ముందుకైతే 3 కప్పులు అయితే వేసుకున్నానండి. ముందైతే 3 కప్పులు వేసుకోవాలి. తర్వాత మళ్ళీ చూసుకొని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు దాకా మళ్ళీ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 3/4 కప్పు దాకా దీంట్లో జొన్న పిండి వేసుకుంటున్నానండి. మీరు జొన్న పిండి 1 కప్పు వేసుకొని 1 కప్పు గోధుమ పిండి వేసుకొని మీరు బియ్య పిండి స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. మళ్ళీ 1 కప్పు వాటర్ వేసుకోవాలి. మొత్తం ఇక్కడ నేను 4 కప్పుల వాటర్ వేసుకున్నానండి. ముందు 3 కప్పులు, తర్వాత 1 కప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. పిండి చక్కగా నానుతుంది. ఇక్కడ నేను ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది చక్కగా నానిందండి. ఇప్పుడు దీంట్లో కాస్త పిండి మనకు చిక్కగా అనిపిస్తుంది కాబట్టి దీంట్లో మరొక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ అయితే కాస్త చిక్కగానే ఉండాలండి. అదే మనం రవ్వ దోశకైతే పిండి అనేది పల్చగా ఉండాలండి. ఇక్కడ మాత్రం మొత్తం సుమారుగా మనకు 5 కప్పుల దాకా వాటర్ పడిందండి. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో మనకు బ్యాటర్ ఉండాలి. కాస్త చిక్కగానే ఉండాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ఈ దోశ వేసేటప్పుడు మనము రవ్వ దోశ లాగానే మనకు పెనం అనేది బాగా వేడిగా ఉండాలండి. మంటను హై ఫ్లేమ్లో ఉంచి ఇలా పిండి పోసుకోవాలండి. అప్పుడే మనకు ఇలా మంచిగా వస్తుంది దోశ అనేది. మంట మాత్రం హై ఫ్లేమ్లో ఉంచాలి. పెనం అనేది బాగా వేడిగా ఉండాలండి. ఇలా దోశ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకుంటేనే మనకు చక్కగా కాలి క్రిస్పీగా అవుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవాలి. ఇలా వేసుకొని చక్కగా కాల్చుకొని ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనము మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకుంటే దోశ అనేది మనకు చాలా క్రిస్పీగా వస్తుందండి. రెండో వైపు కాల్చే అవసరం లేదు. ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మంటను మనం ఎక్కువసేపు లో ఫ్లేమ్లో ఉంచితే క్రిస్పీగా అవుతుందండి. నేను కాస్త మీడియంగా సాఫ్ట్గా ఉండేటట్టు దోశ వేసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా ప్రతిసారి దోశ వేసినప్పుడు మనకు పెనం అనేది హై ఫ్లేమ్లో ఉండాలి. ఇంకా బాగా వేడిగా ఉండాలండి. అప్పుడే మనకు ఈ రవ్వ దోశ లాగా చాలా టేస్టీగా ఇంకా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపుల్లో మంచిగా తిప్పుతూ ఇలా మంచిగా కాలిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 బై 1 వేడి వేడిగా దోశలు వేసుకొని తింటే రుచి చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలనుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇలా మనము చపాతీలాగా పిండి కలిపే అవసరం లేకుండా అప్పుడప్పుడు టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ నచ్చితే మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. నేనైతే పూరి కర్రీతో సర్వ్ చేస్తున్నానండి. రుచి అయితే చాలా బాగుంటుందండి. నచ్చిన చట్నీతో తిన్నా కానీ సూపర్గా ఉంటుంది.
ఇక్కడ మీకు తుంచితేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్‌గా, మృదువుగా వచ్చినాయో. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్‌ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.